ఎలా అనిపిస్తుంది? అన్న క్యాంటీన్ ఉంది, 5 రూపాయలకే భోజనం పెట్టారు, పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎలా చల్లగా ఉండాలి, బాగా ఉండాలి. అతను మాకు బండి బాగానే ఉన్నాయి. ఎన్నో గంటలు ఇష్టం, మాకు పార్టీ అన్నీ ఇష్టమే మాకు. జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ దగ్గర బిచ్చగాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు లేదు, అందరూ తింటున్నారు. బాగా ఉన్న వాళ్ళు కూడా తింటున్నారు. బిచ్చగాళ్ళు ఏం కాదు, అతను అలాగే అంటాడు. చంద్రబాబు నాయుడు చాలా పైకి వచ్చారు. అసలు ఇంకా బాగోవాలి. అన్న క్యాంటీన్ ఇంకా కూడా గెలా పెంచితే మంచిదే, మంచి పేరు వస్తుంది. అన్నం అన్నం ఇదో అంటారు కదా, అది అన్నం పెట్టినోళ్ళకి మహా పుణ్యం. అతని పుణ్యమే కాపాడింది. 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ ఆపేశారు. ఎలాంటి ఇబ్బంది పడ్డారు? చాలా ఇబ్బంది పడ్డారు. లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందరూ బాగున్నారు దయ వల్ల. అన్నదానం కంటే గీతానం మంచిది కాదు, అసలు అన్నదానమే మంచిది. అట్లా ఇది పుణ్యం అతను కాపాడింది. మళ్ళీ నిన్న చంద్రబాబు పుట్టినరోజుకి 76 లక్షలు పెట్టి మళ్ళీ అన్నదానం పెట్టారు, పనులు పంచారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది, పని బాగా చేసాడు. ఎవరికో కిట్టనో లేదో అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. అదేం పట్టించుకోవద్దు. అతను ఇంకా బాగుంటాడు. ఇంకా ఇప్పుడు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పునర్విక పాపకి అనేది 10 కోట్లు అనేది ప్రజలు సేకరిస్తే 6 కోట్లు అనేది తన సొంత నిధులతో ఇవ్వడం జరిగి ఆ పాప బతికింది. అలాగే ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు, పునర్విక ప్రాజెక్ట్ అనేది. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? ఏ పిల్లలకైనా ఇబ్బంది కలగదు. ఆ పునర్విక అనే పాపకి హెల్ప్ చేయడం అనేది చాలా సంతోషం, హర్షిస్తున్నాము. ఇప్పుడు ఆ పునర్విక పేరున ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యారు. అలాగే ప్రతి దీనిలో ప్రజలు భాగస్వామ్యం అయితే సమాజం బాగుంటుంది, ముందుకెళ్తుంది. దాంతో పాటు ప్రభుత్వం కూడా లోకేష్ గారు సెలవు తీసుకుని ఇమ్మీడియట్ స్పందించి వాళ్ళు కూడా 6 కోట్లు ఇవ్వడం అనేది చాలా ముదాహము, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మంచిదే, చాలా చాలా మంచిదే. నెక్స్ట్ అది ఒక వ్యవస్థలాగా తీసుకెళ్లి, ఒక ట్రస్ట్ లాగా తీసుకెళ్తే ఇటు ప్రభుత్వము అటు కొన్ని సిఎస్ఆర్ నిధులు సేకరించి ఇటువంటి పేదవాళ్ళకి, నిజమైన పేదవాళ్ళకి ఎవరైనా ఇటువంటి రాకూడని జబ్బులు ఏమైనా వస్తే అటువంటి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా సంతోషం, సమాజానికి మంచిది సార్. అలాగే ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే ఆయన సూపర్ హిట్ లోకేష్ నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రగతి పదంలో వెళ్తుంది. వికసిత్ భారత్ లాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకేం కావాలి, అంతా హ్యాపీ. సార్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే అయింది, 76 లక్షలు అన్నదానం. మంచిదే సంతోషం. ఆయనకి ఇలవేల్పు కదా, వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. వాళ్ళు భాగస్వామ్యం ఉండాలి తప్పనిసరిగా. భువనేశ్వర్ గారు డొనేషన్ ఇవ్వడం అనేది కొన్ని లక్షలాది మంది అక్కడ తింటున్నారు కాబట్టి వాళ్ళు భాగస్వామ్యం అవ్వడము, కొంతమందికి మార్గదర్శకత్వము, ఇంకా మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి టీటీని బలోపేతం చేస్తే టీటీడీ అనేది ప్రపంచంలో ఒక పేరెన్నికైన దేవాలయం కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ ఉండడం మన అదృష్టం, మన అదృష్టమే. జగన్ బర్త్డేకి మేకలు బలిచ్చి ఈ రక్తాన్ని అతని ఫోటోల మీద జల్లడం మన సమాజంలో మంచి చెడు ఉంటది. ప్రజలు మంచి విధానం కోసం ప్రజలు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నారా లోకేష్ గారు పునర్వికన పాపకి తన సొంత నిధులు 6 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఆ 10 కోట్లు అనేది ప్రజలు సేకరించారు. పాప కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ పిల్లల కోసం అని పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నారా లోకేష్ గారు ప్రారంభం చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, ఇది మంచి పరిణామం. ఆయనకి చాలా ఇదిగా చేస్తున్నారు, చాలా బాగుంది, ఎక్సలెంట్ అండి. ఈ ప్రాజెక్ట్ పెట్టడం వల్ల అందరికి ఉపయోగం ఉందండి. అటువంటి పిల్లలకి కూడా చాలా చక్కగా ఆయన చేస్తున్నారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అండి, మంచి చేస్తారు, బాగుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టగానే వెంటనే ప్రాబ్లం అని పెట్టగానే వెంటనే స్పందించి ఇదివరకు కూడా స్పందించారండి. ఆయన అదే కాదు, ఇదివరకు కూడా స్పందించి చేశారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి అటువంటి మనిషికి. కూటమి ప్రభుత్వం ఉందండి, కోట ప్రభుత్వం బాగుంది, పీస్ఫుల్ గా నడుస్తుంది, చాలా బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్ అండి, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా 76 లక్షలు అన్నదానానికి ఇవ్వడం జరిగింది. ఎలా చాలా మంచి ఇదిగా ఉంది సార్, బాగుంది. ఆయన సొంత అమౌంట్ ని అన్నదానానికి వినియోగించారు, ఎక్సలెంట్ సార్, బాగుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి మేకపోతులు బలిచ్చి రక్తాలు పాటల మీద జల్లడం అన్ని అనవసరాలు అండి. అవన్నీ చెప్పడం, దాని మీద స్పందించడం కూడా మంచి పనుల మీద స్పందించాలండి, అంతే. టోటల్ గా అయితే కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఎక్సలెంట్ ఏర్పడింది సార్, బాగుంది చాలా. అన్నా ఇప్పుడు నారా లోకేష్ గారు పునర్విక పాపకి తన సొంత నిధులతో 6 కోట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పునర్విక ప్రాజెక్ట్ అని చెప్పి ఈ పిల్లల కోసం అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారు ఇలాంటి పని? ముఖ్యంగా ఆయన ఇలాంటి పని చేయడానికి మాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు అండి. అదే విధంగా ఇంకా అలాంటి పాపకి సంబంధించిన వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉంటారో, హెల్త్ మీద చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, కొంచెం మందికి ఉన్న వాళ్ళకు పెట్టుకోగలరు, లేని వాళ్ళు పెట్టుకోలేకపోతారు. ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టడం వల్ల ఆ పాపలా ఎంతో మందికి కూడా హెల్ప్ జరుగుతుంది.
ప్రతి ఒక్కరికి కూడా ఇలా హెల్ప్ జరుగుతుంది, మంచి వైద్యం కూడా అందిస్తారని నారా లోకేష్ గారికి ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ పాపకి హెల్త్ ఎలా బాగాలేదో, హెల్త్ బాగోలేని అందరూ కూడా ఇలాంటి ప్రాజెక్టు మంచి లాభాలు పాపని మళ్ళీ వైద్యం చేసుకోవడానికి శక్తి కూడా జరుగుతుందండి. లేని పేదల వాళ్ళకి పిల్లలు ఉంటారు, అందువల్ల ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు నారా లోకేష్ గారు అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఏదైనా ఆపద ఉందని తెలిస్తే ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టినా వెంటనే స్పందిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఇలాంటి పనులు చేయడం వల్ల నారా లోకేష్? ఆయన ఆ, ఒక రాజకీయ నాయకుడు కాకుండా మంచి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన కొంచెం చేశారు. ఆయన కూడా మంచి పనులు చేస్తున్నారు. కొంచెం అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా మంచి పనులు చేస్తారని కూడా మేము హృదయపూర్వకంగా కూడా మంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది. చాలా మంచిది అన్న. ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రానున్న రోజుల్లో కూడా ఆయన మంచి ఉన్న స్థాయి ఎదుగుతారని మేము మరీ ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అన్నయ్య? ఈ నిజంగా ఇది మంచిదే ప్రాజెక్ట్, అన్న క్యాంటీన్ పెట్టడం. జగన్మోహన్ రెడ్డి అసలు అన్న క్యాంటీన్ ఎందుకు, ఇది డబ్బులు వేస్ట్ అంటున్నాడు, ఇది బిచ్చగాళ్ళకి తప్ప ఎవరికి పనికిరాదు అంటున్నారు. ఇది బిచ్చగాళ్ళకి, నిజమైన ఆకలితో ఉన్నోళ్ళకి ప్రాజెక్ట్ చేసింది. ఎవరైనా తినేదే, కడుపు తినేది కాబట్టి మంచిదే, ప్రాజెక్ట్ అయితే మంచిదే. ఇప్పుడు అలాగే పునర్విక పాపకి 6 కోట్లు అనేది తన సొంత నిధులతోనే నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? పునర్విక పాపకు సాయం చేయడం మంచిదే. అదే గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలోను గానీ ఇప్పుడు గానీ 5 రూపాయలకే భోజనం అంటే పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదు అని అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎంతమందో పై వద్ద ఊరు నుండి వచ్చిన వాళ్ళు కూడా 5 రూపాయలు ఇచ్చి భోజనం టిఫిన్ అది చేస్తున్నారు. చాలా దీనిగా ఉంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ డబ్బులు వృధా చేస్తున్నారు, బిచ్చగాళ్ళు తప్ప అక్కడ ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. ఆడికి డబ్బు కావాలి, ఆ డబ్బు సంపాదించుకోవాలి, ఆడు మినిస్టర్లు బాగుపడాలి, ప్రజలు ఎలా పోయినా బాధ లేదు. కానీ ఈ అన్న కన్నా పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అందరికి. ఇప్పుడు ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళే. బయట తినాలంటే 100 రూపాయలు, ఇలాగైతే 5 రూపాయలతో భోజనం అయిపోతుంది. అంటే ఇది పెద్దవాళ్ళు ఇంకా అన్నగా ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతానంటున్నారు చంద్రబాబు నాయుడు. పెంచుతాడు కూడాను. ఈ మధ్యనే పల్లెటూరులో ఎక్కడెక్కడో పెంచాడు. అయితే బాగుంది అన్న కన్నా ఉన్న బాగుంది, చాలా మంచిది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయలకే భోజనం పెట్టారు. ఎలా అనిపిస్తుంది బాబు? మాకు బాగానే అనిపిస్తుందండి. 5 రూపాయలకి భోజనం ఈ రోజుల్లో ఎవరు పెట్టేవారు ఎవరు అనేసి మాకు ఉన్నది. 5 రూపాయలకి భోజనం పెడుతుంటే ఎంతో సంతోషం. ఏంటి అందరికి, గొప్పలకి, పేదవాడికి అందరికి అన్నదానం లాగా చేస్తున్నారు అండి. మంచి పని చేస్తున్నారు. 5 పర్వాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అన్నా క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నారు, అక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరు తినట్లేదు అని అంటున్నాడు. అంటే మరి ఆయనకి లేదు కదా, ఆయనకి లేదు తినడానికి. అది బిచ్చగాళ్ళు అందరూ అందులోనే తింటున్నారు. 5 రూపాయల భోజనం అంటే ఎంతో గొప్ప. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎంతో గొప్ప అది. ఎప్పుడు పెట్టమని 5 రూపాయలుగా భోజనం ఎవరైనా పెట్టమను అబ్బే అన్నారు. ఇప్పుడు అది మరి ఇబ్బంది పడ్డాం అంటే మరి అప్పుడు అలాగా ఇబ్బంది పడ్డాం. 5 సంవత్సరాలు మరి లేదనేసి ఇబ్బంది పడ్డాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఆకలితో ఉండకూడదు, పేదలందరూ కడుపు నిండా అన్నం తినాలని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడే అన్నాడు. అతను అనలేదు, జగన్మోహన్ రెడ్డి అనలేదు అని చెప్పి ఆయన డబ్బు కోసమే చూసుకుంటున్నాడు. కానీ ఈ పేదవాళ్ళ కోసం ఎవరైనా చూసారా? చంద్రబాబు నాయుడు గారే ఈ పేదవాళ్ళకి అందరికి చూశారు ఆయనే. అన్నా ఇప్పుడు నారా లోకేష్ గారు ఆ పునర్విక పాపకి 6 కోట్లని తన సొంత నిధులు ద్వారా అమ్మాయిని బతికించడం జరిగింది. అలాగే పునర్విక ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించారు. ఎలా అనిపిస్తుంది? చాలా గొప్ప విషయం అండి ఇది. ఎందుకంటే ఇలాంటి చిన్నపిల్లలకి ఆర్థిక చేయూతనిచ్చినటువంటి నారా లోకేష్ గారికి అభినందనలు చెప్పాలి. అలాగే సమాజం కూడా స్పందించి ఎంతో మంది ప్రతి పైసా అందరూ ఎంత కలిగితే అంత డొనేట్ చేశారు. ఆ విషయంలో మన సమాజం కూడా గొప్పదనే చెప్పాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రాజెక్ట్ పెట్టారో అది చిన్నపిల్లలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. అలాగే నారా లోకేష్ గారు చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాగ ఎవరైనా ఆపదనని వెంటనే ట్విట్టర్ లో మెసేజ్ పెడితే వెంటనే స్పందించడం జరిగింది. చాలా కార్యక్రమాలు కానీ చాలా మంది ఆదుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక యువకుడై ఉండి నారా లోకేష్ గారు ఎలాంటి? చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారండి లోకేష్ గారు. అతను కూడా
ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇలాంటి కార్యక్రమాలను తెలుసుకొని బాగా చేస్తున్నారు. టోటల్ గా అయితే ఈ కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదు అని చెప్పి అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అన్న 5 రూపాయలకి భోజనం? బాగా అనిపిస్తుంది సార్. చాలా మందికి ఇంట్లో కొంచెం మనకి మిగులుతుంది, మాక్సిమం మిగులుతుంది మనకి. చాలా సంతోషం సార్. కానీ మరి జగన్మోహన్ రెడ్డి అన్న క్యాంటీన్ ఎందుకు డబ్బులు వృధా చేస్తున్నారు? ఇక్కడ బిచ్చగాళ్ళు తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు అంటున్నాడు. అది కరెక్ట్ గా సార్. అదే ఇది పెట్టడం చాలా మందికి మేలవుతుంది సార్. అదే చాలా మందికి ఎంప్లాయీస్ కి కూడా మేలవుతుంది సార్. అదే రోజు ఎంతమంది తింటున్నారు బాబాయ్ ఇలా వచ్చి? 350 to 400 బిట్వీన్. ఇలాగ హాస్పిటల్ దగ్గరలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గరలో పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. చాలా బాగుంది. 76 లక్షలు నారా భువనేశ్వరి వారు డొనేట్ చేశారు. చాలా సంతోషం. అంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. అదే అంటే నారా చంద్రబాబు నాయుడు వస్తే ఈ పేదవాడికి అన్నం వల్ల ఎటువంటి లోటు ఉండదు అంటారు. అన్నం లోటు ఉండదు సార్. ఆయన ఉన్న ప్రభుత్వంగా ఉన్నప్పుడల్లా లోటు ఉండదు. పేదలు ఆకలితో ఉండకూడదు, పేదవాళ్ళు అన్నది ఆకలితో ఉండకూడదు అని ఈ అన్న క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా విశ్వాసంగా ఉంది. ఎందుకంటే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంది. ఇబ్బంది ఎండలో పడి హోటల్లో లేకపోయినా, రోడ్ల మీద లేకపోయినా సరే అన్న క్యాంటీన్ ఉన్న వాళ్ళు ఏంటంటే పలానా దగ్గర రాసి ఉంటుంది, ఏదో కొంచెం ఆకలి తీరుతుంది అన్న లెక్కలో మనిషికి. జగన్మోహన్ రెడ్డి అక్కడ అన్న క్యాంటీన్ అనేది డబ్బులు వృధా చేస్తున్నారు, అక్కడ బిచ్చగాళ్ళకి తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు అంటున్నారు. లేదు, ఈ అన్న క్యాంటీన్ చాలా తీసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. జనాలు ఇబ్బంది పడి ఆకలి కూడా రోడ్డు మీద పడి ఉండేవారు. ఈ పెట్టిన వాళ్ళు అయితే మళ్ళీ సంతోషం పడ్డారు. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటంటే చాలా మేలు చేసేది. ఈ అన్న క్యాంటీన్ ఇంకా పెంచుతాను అంటున్నారు చంద్రబాబు నాయుడు. పెంచడం చాలా మంచిది. జనాల్లో ఇంకా ఇబ్బంది లేకుండా, బాధ లేకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి 76 లక్షలు పెట్టి అన్నదానం చేయడం జరిగింది. పండ్లు, ఫ్రూట్స్ అన్ని పంచడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేకలు కోసి రక్తాలు జల్లేవారు. ఈ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి ఇంత అన్నదానం చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు చేసింది ఏది కూడా మంచిగా కానీ మేలే కానీ చెట్టు ఉండదండి. చంద్రబాబు ఏ విషయం కూడా ఉంది. ఒక ఉత్సాహాలు వచ్చినా సరే, మన రాజమండ్రి పుష్పరాలు వచ్చినా సరే, ఏ విషయం సరే అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నేను ఈ అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం సౌకర్యం అనేది ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇబ్బంది లేదు, అంత ఫ్రీగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏ పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు అనుకుని పెట్టిరే అంతే, ఇంకేం కాదు. వేరే కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ అన్న క్యాంటీన్ లో బిచ్చగాళ్ళు తప్ప ఎవరు ఉండట్లేదు, వాళ్ళకి ఆ తప్ప మాట బాగుందండి. ఎలా అనిపిస్తుంది 5 రూపాయల భోజనం? పర్లేదు సార్, యాక్చువల్ 100% పర్లేదు. ఈ హాస్పిటల్ దగ్గరలో పెట్టడం, బస్ స్టాప్ దగ్గరలో ఉండడం ఎలా అనిపిస్తుంది? అంతా బాగుంది. హాస్పిటల్కి వచ్చిన అందరికి, స్టాఫ్ అందరికి బాగుంది. బయట ఇబ్బంది పడకుండా 5 రూపాయలు హ్యాపీగా ఉంది. భోజనం సరిపోతుంది. డబ్బులు లేని ఉన్న ఇబ్బంది లేకుండా అలా వెళ్ళిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వస్తే మేకలు బలి చేసి రక్తాలు జల్లేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకి 75 లక్షలు అన్నదానానికి పెట్టి పండ్లు పంచారు. ఎలా అనిపిస్తుంది? ఇదే హ్యాపీగా ఉందండి.